హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయక్ గారు మెసేజ్ ఇస్తున్నారు. ఏమని అంటే పిల్లల ప్రవర్తన వల్ల ఈ రకంగా జరుగుతోంది, బయట రౌడీజం పెరుగుతోంది. పిల్లల్ని రేపటి పౌరుల్లాగా తీర్చిదిద్దుదామన్న స్కూళ్ళల్లో వాళ్ళకి డిసిప్లైన్ కానీ మర్యాదలు కానీ ఏవీ నేర్పించకుండా ఈ రకంగా పిల్లలు బయటకు వస్తున్నారు. వచ్చిన పిల్లలు మా చేతులకు చిక్కి పోలీస్ స్టేషన్లోనూ కోర్టు చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున్న రౌడీలు గూండాలు ఎక్కడి నుంచో రాలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు పాఠశాలలో పెరిగిన విధానం కరెక్ట్గా లేకపోబట్టే ఇలా పిల్లలు తయారయ్యే రోడ్ల మీదకి వచ్చి ఏమీ తెలియని శుభం తెలియని వాళ్ళకి హాని కలిగిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమీ మర్యాదలు నేర్చుకోబోబట్టే బయటకు వచ్చిన వాళ్ళతో మర్యాద ఎలా ఉండాలో నేర్పించలేకపోబట్టే బయటకు వచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకోటి చెప్పారు, పాఠశాలలకి వెళ్ళి ఎప్పుడన్నా మేము కౌన్సిలింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు లేకపోతే పాఠశాలలో ప్రిన్సిపాల్ కానీ సార్లు కానీ పిల్లల్ని ఫస్ట్ వేసే క్వశ్చన్, ఎవరే నీ క్రాఫ్ ఏంట్రా, అలా పిచ్చుగుళ్ళలాగా చేయించుకున్నావు, అలా కటింగ్ చేయించుకున్నావు, మొత్తం నెత్తి మీద కుప్ప పెట్టుకున్నావు ఏంట్రా అని అడిగితేట, మీకేంటి సార్ మా ఫాదర్ చేయించారు మీకెంత అభ్యంతరం అని అడుగుతున్నారు పిల్లలు. బడికి మనం పిల్లాడిని ఫ్యాషన్ కోసం మన హోదా చూపించుకోవడం కోసం పంపిస్తున్నామా, లేదా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, స్కూల్కి ఏదైతే అనుకూలంగా ఏదైతే పిల్లలు మంచిగా వెళ్తే బాగుంటుందో అలా పంపించాలా? పేరెంట్స్నే వాళ్ళు తీసుకొచ్చి మా పేరెంట్స్ వద్దన్నారండి, మా పేరెంట్సే చేయించారని సార్లకి తలపొగర్లు సమాధానాలు చెప్తున్నారు. స్కూల్లో ముఖ్యంగా 1-2 సంఘటనలు జరిగి 1-2 సార్లు తేడాగా ఉన్నారని చెప్పి ఒక యాజమాన్యాన్ని ఒక పాఠశాలని మనము వేలెత్తి చూపించకుండా పిల్లలకి హోంవర్క్లు ఇస్తే తల్లిదండ్రులు ఆ హోంవర్క్ చేయలేదేంటని స్కూల్లో నుంచోబెట్టిన, ఆ హోంవర్క్ రాయకపోతే ఎలాగరా అని వాడిని భయం పెట్టి వాడిని ఏమన్నా ఒక దెబ్బ వేసిన, మానవ హక్కులని మానవ సంబంధించిన హక్కులు వాళ్ళు వచ్చేసి స్కూళ్ళల్లో విరగొట్టడాలు, బెంచీలు పగలగొట్టాలు చేస్తారు. పేరెంట్స్ కూడా మా అబ్బాయి చదువుకుంటే చదివించండి లేకపోతే లేదు, మీరెవరు దండించడానికని సార్లని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ మనకి కరెక్ట్ అంటారా? ఇలాగా సార్ల భయం లేకుండా, ఇంట్లో అమ్మా నాన్న భయం లేకుండా, బయట జనం అంటే మర్యాద లేకుండా పిల్లల్ని మనం పెంచడం కరెక్టే అంటారా అని అడుగుతున్నారు శ్రీనివాస్ నాయక్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇవన్నీ చూస్తుంటే మనం చేస్తుంది కూడా నిజమే అనిపిస్తుంది కదండి. ఇవాళ టీచర్ నుంచో పెట్టిందా అంటే 40 మంది పిల్లల్లో నిన్ను నుంచో పెడుతుందా, నీ పరువు ఎంత పోయిందని ఒక తల్లి ఆవేదనగా అరవటం. అదే వాడు తప్పు చేయకుండా హోంవర్క్ చేసుకెళ్తే నువ్వు ఎందుకు నుంచోవాలరా, ఎందుకు నుంచోవు, నువ్వు నుంచోవాల్సిందే అని చెప్పి ఒక తల్లి కనుక క్వశ్చన్ చేసినట్టయితే ఆ పిల్లాడు సార్లకు ఎదురు తిరగడు. టార్చర్ పెట్టి ఇబ్బందులు పెట్టే సార్ల గురించి పక్కన పెట్టి భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఈ శ్రీనివాస్ నాయక్ గారు చెప్పింది కొంచెం వింటే బాగుంటుందని నా ఉద్దేశం. కూడా ఫాలో అవ్వమని చెప్పట్లేదు, వింటే బాగుంటుంది. ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక్క పని పాట కూడా చేయకుండా నేర్పించకుండా మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, మా పిల్లలు హాయిగా ఉండాలి అని చెప్పి పేరెంట్స్ అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి బాధ్యత ఎలా ఉండాలి, వాళ్ళ బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఎలా ప్రవర్తించాలి, సాటి ఆడవాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా మెలగాలి అనేది ఇంట్లో పేరెంట్స్ కానీ స్కూల్లో ఉపాధ్యాయుడు కానీ చెప్తే ఉపాధ్యాయుడి మీద మంచి అభిప్రాయం కలగట్లేదు. ఇంకోటి, చిన్న చిన్న తప్పులు జరిగితే ఉపాధ్యాయులందరినీ నిందించడం, బాగా చదువు చెప్పి పిల్లల్ని మంచి భవిష్యత్తు తేవాలనుకున్న ఉపాధ్యాయుల మాటలు కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ పట్టించుకోవట్లేదని చెప్తున్నారు ఆయన. ముఖ్యంగా ఆయన చెప్పేది మైనర్లకి బండి ఇవ్వటం. మైనర్లకు బండి ఇచ్చి వద్దమ్మా అని మేము ఎంత కౌన్సిలింగ్లు చేసి ఎంత నెత్తి నోరు పట్టుకున్నా, స్కూళ్ళలో అవగాహన సదస్సు పెట్టినా, తల్లిదండ్రుల దగ్గరుండి ఇక్కడ దాకా వెళ్ళిరారా, ఈ షాప్ దాకా వెళ్తానమ్మా, ఈ బర్త్డే ఫంక్షన్ దాకా వెళ్తానంటే నా కొడుకు ఎంత తోపు, నేను ఎంత బాగా బండి తోలుతాడో, వాళ్ళ నాన్న ఎక్కించుకుని ఇంకా గొప్పగా బండి తోలుతాడు, వాళ్ళ తాతని ఎక్కించుకుని కారు తోలుతాడు అని చెప్పి తెగ చెప్తున్నారు. కానీ ఒక్కసారి యాక్సిడెంట్ అయితే కదా తెలిసేది, ఒక్కసారి ఎదుటి మనిషిని యాక్సిడెంట్ చేసినప్పుడే కదా వాడి ఇది బయటపడేది. వాడి భవిష్యత్తుని చేతులారు ఎలా పాడు చేయగలుగుతున్నారు పేరెంట్స్? వాడికి ప్రమాదం జరిగినా, ఆ బండి వల్ల ఎదుటివాడికి ప్రమాదం జరిగినా మొత్తం నష్టపోయేది పేరెంట్స్, ఆ పిల్లాడు ఎవరికైతే బండి ఇస్తారో ఆ పిల్లాడు. ఇలాంటివన్నీ సమాజంలో జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కంట్రోల్ లేకుండా, ఉపాధ్యాయులు కంట్రోల్ లేకుండా పిల్లలు పెరిగి ఒకేసారి బయటికి రాగానే రౌడీలుగా గోండాలుగా తయారైపోయి గ్రూపులు ఏర్పాటు చేసుకుని మంచి భవిష్యత్తును పాడు చేసుకుని మా చేతుల్లో పడి పోలీస్ కేసులు కోర్టులు అని చెప్పి తిరిగి
రేపటి పౌరులే రేపటి గుండాలు రౌడీలుగా తయారవుతున్నారే తప్ప రేపటి పౌరులు మన ఆదర్శం, రేపటి పౌరుల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, రేపటి పౌరుల భవిష్యత్తు అంటే మన అమ్మా నాన్న మార్చడంలో ఉంది అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు అని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ నాయక్ గారు. ఇది కనీసం నేను పెట్టే మెసేజ్ ఒక్కళ్ళన్నా మారిస్తే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. కానీ మనం కూడా టీచర్స్ ఏమైనా నుంచో పెడితే మన పిల్లాడి పరుగు పోతుంది, లేకపోతే ఇంట్లో గట్టిగా అరిస్తే వాడు ఏమైనా చేసుకుంటాడు, లేకపోతే ఆ థాట్తో మనం పిల్లల్ని పెంచుతున్నామే తప్ప వాడికి మంచి వాతావరణం క్రియేట్ చేసి ఇలా చదువుకుంటున్నానో మనం ఇలా పైకి వస్తాం, మన ఆర్థిక పరిస్థితులు ఇవి, మనం ఇబ్బంది పడకుండా చాలామంది నేను చూశానండి. పిల్లలకి ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడికి ఎందుకు చెప్పాలి, వాడి ముందు మనం ఎందుకు మాట్లాడుకోవాలనుకుంటారు. కాదు, పిల్లలకి మన అప్పులు చెప్పాలి, మన ఆదాయం చెప్పాలి, మన ఖర్చులు చెప్పాలి. ఈ సంవత్సరం మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టుకున్నాం, మనకి ఎంత ఉంది స్టోరేజీ, ఇంతలో మన కుటుంబం జరగాలి. ఈ ఫీజు కోసం నేను ఇక్కడ దాస్తున్నానా, ఈ ఫీజు కోసం కష్టపడి నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే ఇదిగో నీ కిడ్నీ బ్యాంకులో వేసుకో, నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఇదిగో అని చెప్పి వాళ్ళ చేతే మనం చిన్నప్పటి నుంచి పొదుపు అనేది నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు పైకి వస్తారు. ఇంకోటి, సార్ల దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగే కాకుండా టచ్లో ఉండి కొంచెం మా అబ్బాయిని వాడి మెంటాలిటీ ఇలా ఉంటుంది, మీరు ఇలా చెబితే వాడు ఈ రకంగా చదువుకుంటాడని కూడా టీచర్స్కి చెప్తే చక్కగా విని అర్థం చేసుకుని వాడి మెంటాలిటీకి తగ్గట్టుగా చదువు చెప్తూ ఉంటారు. అంతేగాని ఒకేసారి అంత భారమంతా స్టూడెంట్స్ మీద ఫస్ట్ అమ్మా నాన్న భయం లేకుండా, టీచర్స్ భయం లేకుండా బయటికి వెళ్ళంగానే వాడికి ఎవరికొకడికి గూండాలుగా రౌడీలుగా తయారైపోవాలి, మనం ఏదో హీరోయిజం చేయాలి అని చెప్పి పిల్లలు తయారవుతున్నారు. కనుక పేరెంట్స్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మీరందరూ ఏమంటారు?